హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను థండేల్ మూవీ యొక్క రివ్యూ ఇవ్వబోతున్నాను అండి. యూకే ప్రీమియర్ రివ్యూ అనేది బయటకు వచ్చిందండి, యూకే యూఎస్. దాని బేస్ మీద ఈ మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఈ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఈ మూవీ వచ్చేసి అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కే వచ్చిందండి. మూవీ అనేది బాగానే ఉందని టాక్ వచ్చిందండి. ఫస్ట్ హాఫ్ అనేది వేరే లెవెల్ ఉందంత అండి. ఫస్ట్ హాఫ్లో ట్విస్టులు ప్లస్ ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్ అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయంట అండి. ప్రీ ఇంటర్వెల్ తర్వాత మనకి ఇంటర్వెల్లో కూడా కొంచెం ఫస్ట్ 15 to 20 minutes సేమ్ మెలో డ్రామా అనేది రన్ అయిందంట అండి. తర్వాత కొంచెం అనేది డిసప్పాయింట్ అయిందంటున్నారు. ఓవరాల్గా మూవీ వచ్చేసి హిట్ టాక్ కిందకే వచ్చిందండి యూఎస్ఏ యూకే ప్రీమియర్ షోస్ బట్టి. ఇక బేసిక్గా స్టోరీ లైన్ వచ్చేసండి, ఇక హీరో హీరోయిన్ ఒక లవ్ స్టోరీ అనేది చూపించినారండి. ఇక వాళ్ళకి కొన్ని గొడవలు మనస్పార్థాల వల్ల విడిపోతారండి. ఇక దాన్ని బట్టి స్టోరీ అనేది కంటిన్యూ చేస్తారండి. ఇక సింపుల్గా హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, పాకిస్తాన్కి వెళ్ళడం అనేది కాకుండా ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క స్క్రీన్ ప్లేకి ప్రతి ఒక్క రీజన్ అనేది తీసుకొచ్చుకుంటూ మంచిగా మూవీ అనేది కార్తిక్ గారు మంచిగా రాసినారండి. దాని స్క్రీన్ ప్లే కూడా మనకి చందు మొండెట్టి గారు వేరే లెవెల్ ఇచ్చినారండి. ఇక ఇది వచ్చేసి రియల్ స్టోరీ అండి. శ్రీకాకుళంలో జరిగే బేస్డ్ అపాన్ ట్రూ ఇన్సిడెంట్స్ అండి, నాట్ రియల్ స్టోరీ. ఇక ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూస్తే వేరే లెవెల్ ఉందంటున్నారు. మన బీజిఎం వేరే లెవెల్ తోపు ఉందంటున్నారండి. బ్యాక్గ్రౌండ్ డిఎస్పి అంటే ఏంటో చూపిస్తారంట అండి ఈ మూవీలో వచ్చేసి. ఇక అన్నీ బాగున్నాయంటండి. మూవీ అనేది ఓవరాల్గా పక్కా హిట్ అంటున్నారు. ఇక చూద్దాం మన ఇండియా టాక్ ఎట్లా ఉంటుందో. ఇండియాలో రిలీజ్ అయింది, ఆల్రెడీ రిలీజ్ అవుతుంది. ఇక దాన్ని బట్టి దాని టాక్ అనేది ఎట్లా ఉంటుందో మనము చూడాలండి. ఇక కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయంటండి, కొన్ని బాగున్నాయంట ట్విస్ట్లు ప్లస్ కొన్నిట్లో దేశభక్తి అనేది చాలా బాగా చూపిస్తున్నారంటండి. ఎమోషనల్ సీన్స్ పడినాయి అంట, ప్లస్ అన్నీ బాగున్నాయండి. ఇది ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ కదండి. ఇక చందు మొండెట్టి గారి మార్క్ అంటే ఏంటో చూపిస్తున్నారండి, ఈ మూవీలో చూపిస్తున్నారని టాక్ అయితే ఉంది ప్రస్తుతానికి. నేను కూడా మూవీ అనేది వెళ్తున్నాను, చూస్తాను. దాన్ని బట్టి పర్సనల్ రివ్యూ అనేది కూడా నేను చెప్తాను. ఇదేంటంటే బేస్డ్ అపాన్ ప్రీమియర్ షోస్ యూకేలో యూఎస్లో రన్ అయింది. దాన్ని బట్టి అక్కడ టాక్ అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నానండి ఈ వీడియోలో. అంతే. నేను కూడా మూవీ అనేది చూసి ఓకే నాకు అది సేమ్ ఉందా అనేది కూడా నేను మీకు వీడియో అనేది ఫర్దర్గా అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే బేస్అప్ అయితే మూవీ అయితే అక్కడైతే హిట్ అండి, అక్కడ హిట్ అయిందంటే పక్క ఇక్కడ కూడా హిట్ అవుతుంది. ఇక మనకి తెలిసినాక సాంగ్సే మనకి వేరే లెవెల్ చింపినారంటే ఆలోచించుకోండి. బేసిక్గా సింపుల్గా అండి స్టోరీ అనేది బాగుంది. ఆ స్టోరీని సింపుల్ స్టోరీ అన్నా కానీ దాన్ని కొట్టే తెచ్చే అనేది కాకుండా ఒక మంచి వేలో తీసుకెళ్ళి కొత్తదనాన్ని చూపిస్తారంట మూవీలో అండి. ఇక వరుస ఫ్లాప్లో వస్తున్న నాగ చైతన్యకి ఆ మూవీలు మించి ఇది కొంచెం బెటరే అంటున్నారు. హిట్ టాక్ కిందకు వచ్చిందంటే కొంచెం బెటరే, కంబ్యాక్ మూవీ ఫ్రమ్ మన నాగ చైతన్య గారు, డిఎస్పి గారు కూడా అండి, ప్లస్ సాయి పల్లవి గారు కూడా. ఇక చందుమొండెట్టి మీకు తెలిసిందే, కార్తిక్ ఎట్టు అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయింది. ప్రస్తుతానికైతే ఇదైతే టాక్ అండి. ఇక నేను మూవీ చూసి దాన్ని బట్టి రివ్యూ ఏమేమి ఉన్నాయో, ఎక్కడ ఏం ప్లస్ పాయింట్స్, ఏది మైనస్ పాయింట్, అడల్ట్ కంటెంట్ ఉందా లేదా అని చెప్పి నేను మూవీ చూసి ఫర్దర్గా ఈవినింగ్ లోపల వీడియోని అప్లోడ్ చేస్తాను అండి. ఏం చేయాల్సిన అవసరం లేదండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి రోజుకి.